బడిబాట కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం ఘనంగా చేపట్టిందో అక్కడ జరిగిన తప్పిదాలు ఒక చర్చనీయాంశంగా దారితీశాయి రాష్ట్రంలో. అలాగే ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడమా లేకపోతే విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారుల తప్పిదమా అనే దాని మీద ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి ఒక నోటీస్ అయితే జారీ చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పరిగి ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత టి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, ఈ విద్యాశాఖలో తలెత్తిన ఈ వివాదం ఏంటి, ఎట్లా దారితీసింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1400 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడానికి అని చెప్పి నిర్ణయం చేసిండు. అవి పూర్తి అయిపోయినాయి. దాన్ని ప్రారంభించడానికి మమ్మల్ని ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి మండలానికి పోవాలని చెప్పి ఆదేశించారు. నేను పరిగి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలకు వెళ్ళిన ఆ రోజు అన్ని పాఠశాలలు సందర్శించిన. ఆ సందర్భంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటంటే, మెయిన్ పేజ్ తీయగానే సెకండ్ పేజ్ ఏదైతే ఉంటుందో కవర్ షీట్ తర్వాత నెక్స్ట్ పేజ్ ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి గురించి, అప్పుడున్నటువంటి మంత్రుల గురించి, ప్రభుత్వం గురించి రాసిరు. విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి 3వ శాసనసభకు ఎవరు ముఖ్యమంత్రిగా అయినరు అని ఈ తప్పిదాలను విద్యాశాఖలో ఉన్నటువంటి ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే ఒక విభాగం కీలకమైంది. ఈ ప్రతి దశలో వడపోత కార్యక్రమం ఉంటుంది. ఎందుకు ఈ తప్పిదం జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం? ముఖ్యంగా బయట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కేవలం ఒక తెలుగు వాచకం సంబంధించిన కొన్ని పుస్తకాల్లోనే ఇలాంటిది ఉంది, అన్ని పుస్తకాల్లో లేదు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ స్టాక్ కొంత ఉంది. ఆ లాస్ట్ ఇయర్ స్టాకు కొన్ని ప్రాంతాల లోపల డిస్ట్రిబ్యూట్ అయింది, మొత్తం స్టాక్ కాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దీనిపైన నోటీసులు జారీ చేసినాం ఎన్సీఆర్టీ అధికారులకు. దీనికి సంబంధించి నేను ఈరోజు బుర్రా వెంకటేశం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్తో మాట్లాడినాను. తను కూడా చెప్పడం జరిగింది. నోటీసులు జారీ చేసినాం. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పడం. ఈ అంశంపై బీఆర్ఎస్ స్పందించింది. మాజీ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గారు కామెంట్ చేశారు. వాటిని ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ముఖ్యంగా విద్యా విధానం గురించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు దేశంలో ఎవరు కూడా మర్చిపోలేనివి. గతంలో మీకు బాగా తెలుసు, నవోదయ పాఠశాల అని చెప్పి ఉమ్మడి జిల్లా లోపల, ఉదాహరణకు మాది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత శామ్ పిట్రోడా అని చెప్పి మేధావి విద్యావేత్త, అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన సూచనల మేరకు మన్మోహన్ సింగ్ గారు ప్రతి మండలంలో కూడా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. రెసిడెన్షియల్ అకామిడేషన్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి లోపల ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన లేకుంటే విద్యార్థులు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని ఆ రోజే యూపీఏ ప్రభుత్వంలోనే మన్మోహన్ సింగ్ గారు గుర్తించి మేము ప్రతి మండలంలో దేశవ్యాప్తంగా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం. పర్మనెంట్ బిల్డింగ్స్ లాగా చేసినాం. ఏదో అద్దెకు తీసుకొని చేసినవి కావు, పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి చేసినాం. ఆ తర్వాత వచ్చిన బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అసలు మోడల్ స్కూల్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎక్కడ పట్టించుకోలేదు కూడా. ఆ విధంగా మేము చేస్తూ వస్తూ మొన్న కూడా యువ వికాసం అనే కార్యక్రమం 6 పథకాల్లో భాగంగా పెట్టినాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రతి విద్యార్థి ఇది బాగానే ఉంది, కానీ ఈ సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన కామెంట్స్ను ఎట్లా చూడొచ్చు? సబితా ఇంద్రారెడ్డి గారు పొరపాటు పడ్డట్టున్నారు. ఎందుకంటే తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మెయిన్ పేజ్ పైనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పాత ముఖ్యమంత్రి ఫోటోలు పెడితే మెయిన్ పేజ్ తీయాలంటే దానికి ఖర్చు ఎక్కువవుతుంది. మెయిన్ పేజ్ ప్రింటింగ్ ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే దాన్ని అదే విధంగా ఇచ్చేయండి అన్నారు. ఇక్కడ మెయిన్ పేజ్ కాదు, 2వ పేజీలో ముందు మాట అని చెప్పి సెకండ్ పేజ్, అది ఆ పేజీ ఈజీ అనమాట. అది రిమూవ్ చేసి కొత్తది పెట్టడం అనేది ఈజీ అవుతుంది. మెయిన్ పేజ్ తీయాలంటే చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సెకండ్ పేజ్ కాబట్టి దీనికి ఎక్కడ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు, ప్రజలకు సరైన మెసేజ్ ఇస్తున్నాం. మెయిన్ పేజ్లో ఏం మెసేజ్ ఉండదు, ఫోటో ఉంటుంది అంతే. కానీ సెకండ్ పేజ్ ముందు మాటలో మెసేజ్ ఉందన్నమాట. మెసేజ్ కరెక్ట్ ఉంటేనే విద్యార్థులు పరీక్షలు కూడా కరెక్ట్ రాగలుగుతారు. అంటే బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్ష నేతలు దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నేతలకు పచ్చకామెరలోనికి దేశమంతా పచ్చకామెర పడతాయంట. ఇక్కడనేమో ముందు మాట అనే కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలి, కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వాలి. వాళ్ళ పరీక్షల్లో కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాచారాన్ని కరెక్ట్గా ఇవ్వకపోతే విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫెయిల్ చేయడానికి కృషి చేసినట్లయితే ప్రభుత్వం. కాబట్టే మేము ఆ సెకండ్ పేజ్ ఒకటే రిప్లై చేసినాం. అక్కడేమో మెయిన్ పేజ్ పైన ఫొటోస్ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు వస్తే మెయిన్ పేజ్ తీయాలంటే అది దొడ్డుగా అట్ట ఉంటుంది. ఇక్కడ ఇదే సందర్భంగా
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే పనిగా పెట్టుకొని పరిపాలన పరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పిదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీకు తెలుసు, మేము బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల లోపల 0 సీట్లు వచ్చినాయి. 3వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. 3వ స్థానంలో ఉన్నారు. చాలా ప్రాంతాల లోపల డిపాజిట్లు కూడా పోయినాయి వాళ్ళకు. సో ప్రజలే వాళ్ళని అప్రతిష్ట చేసేసారు. వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇక మేము ఇంకా కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కమిషన్లు, ఘోష్ కమిషన్ ఏర్పాటైంది, నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటైంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతులు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన కొనుగోళ్ళు కావచ్చు. కాబట్టి ఇంకా మునుముందు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. జడ్జిల టెలిఫోన్లు, అడ్వకేట్ల టెలిఫోన్లు, హీరోయిన్ల టెలిఫోన్లు, ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు, అడ్వకేట్ల టెలిఫోన్లు అన్నీ కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసిర్రు. ఆల్రెడీ హైకోర్టే సుమోటోగా వాళ్ళ మీద కేసులు బుక్ చేసింది. మేము బుక్ చేయలే, హైకోర్టే బుక్ చేసింది. కాబట్టి హైకోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ విధంగా నిర్ణయాలు కూడా ఉంటాయి దానిపైన, తప్ప మేము చేయాల్సింది ఏం లేదన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఒకరిని అంటే కేటాయించే అవకాశం ఉంటుందని, నియమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? తప్పకుండా ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసే యోచనలో ఉన్నారు. మీకు తెలుసు, శాసన మండలి ఎలక్షన్స్ వచ్చినాయి. మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ మీరు చూస్తున్నారు. ఆ లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ కోడ్ ఉండే కాబట్టి తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి తొందరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద విద్యాశాఖలో ఏర్పడినటువంటి చిన్న పొరపాటును సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. పొరపాటులో ఉన్నటువంటి తేడాలను గమనించకుండా ప్రతిపక్ష నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి పొరపాట్లు వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇది చాలా సులభంగా దిద్దుబాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా దిద్దుబాటు చర్యలకు చేపట్టిందే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ దిద్దుబాటు చర్యలు చేపడతా ఉందంటున్నారు. అలాగే ప్రతిపక్ష నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడిన మాటల్లో అర్థవంతం లేదు, అక్కడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలాగే ఆమె గతంలో విద్యాశాఖ మంత్రిగా చేసినప్పటికీ ఆమెకు దీనిపైన అవగాహన ఉండాల్సిందే. ఆమె అలా మాట్లాడడం అనేది అర్థం లేని మాట అని కూడా కొట్టిపారేస్తున్నారు. అలాగే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు, తాము చేసేది ఏం లేదు. ఇప్పటికే పలు కమిషన్లు విచారణ జరుపుతున్నాయి. ఇక ముందు ఏకంగా కొన్ని కేసుల్లో అయితే హైకోర్టే సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి, కేసులు నమోదు చేసిన పరిస్థితి. కాబట్టి మేము విద్యాశాఖ పరంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేకమైనటువంటి సంస్కరణలు, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా, ఉత్తమమైన ప్రమాణాలు సాధించే విధంగా చర్యలు తీసుకున్న నేపథ్యం మాకుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణలో కూడా విద్యాశాఖ మంత్రి వచ్చే అవకాశం ఉందని కూడా పి రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.